తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ధరణిలో అనేక లోపాలు ఉన్నాయి. కేవలం తమ 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి భూమిని కూడా కేవలం అడవిలో కలిపేసినటువంటి ఘనత కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి అక్కడ ఉండే రైతులు వాపోతున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సచివాలయం ముట్టడి చేయడం కారణం ఏంటి, అసలు వాళ్ళ సమస్య ఏందో మనతో చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళలో ఒకరిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నా పేరు ధరావ శ్రీనివాసు, నేను నారాయణపురం రైతుని. మాకు ధరణి వచ్చిన దగ్గర నుంచి మాకు పట్టా పాస్బుక్లు లేవు. గతంలో పట్టా పాస్బుక్లు ఉన్నాయి, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మా ధరణి వచ్చిన నుంచి మాకు పట్టా పాస్బుక్లు లేవు. ఇప్పుడు ప్రజాపాలన భూభారతులైనా మా పేరు ఎక్కుతుందని ఇప్పటికి 2 సార్లు ఎంజాయ్మెంట్ సర్వే చేసారు, మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. ఆయన మా కలెక్టర్ నిద్ర వీడట్లేడు సార్. మా కలెక్టరు ఆయనకు ఎంతమంది మినిస్టర్ చెప్పినా ఎవరు చెప్పినా కలెక్టర్ మాత్రం అసలు పట్టించుకోవట్లేడు. మా నారాయణపురాన్ని ఒక చీడపురుగులాగా చూస్తున్నాడు. అసలు ఏంటిది ఈ విషయం అని కనుక్కోవడానికే మేము సచివాలయానికి వచ్చాం. మేము దురుద్దేశంతో రాయలేదు, గవర్నమెంట్ మీద చెడు ముద్ర వేయడానికి రాలేదు. గవర్నమెంట్ వచ్చి కూడా 18 నెలలు అవుతుంది. మా ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి భూమి సర్వే అయింది. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారంగా మా పట్టా పాస్బుక్లు కావాలి. ఒక అడుగు అయితే పడ్డది, ఇంకొక అడుగు పడవాలని మేము ఆశిస్తున్నాం. మేము ఎవరిని బదనాం చేయడానికి రాలే, కానీ కలెక్టర్ కొంచెం రెవెన్యూ అధికారులు మరి ఘోరంగా తీసి పడేస్తున్నారు మమ్మల్ని. అయితే హైదరాబాద్ అంటే అక్కడ నుంచి మండల స్థాయి నుంచి కావచ్చు, గ్రామ స్థాయి నుంచి అంటే అక్కడ అధికారులు పనిచేస్తలేరా, లేకపోతే ఎవరి నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు? కలెక్టర్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఇది. కలెక్టర్ది ఇంకా మరీ ఎక్కువ నిర్లక్ష్యం. ఎంజాయ్మెంట్ సర్వే చేయించిండు, ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారంగా పట్టా పాస్బుక్లు అంటే ఆయన ఏమంటాడో ఏం మాట్లాడతాడో అసలు ఆయనకు అవగాహన ఉన్నదో లేదో కూడా తెలియదు నాకు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ధరణిలో అనేక లోపాలు జరిగాయి. దాన్ని సర్దిదిద్దడానికి మేము భూభారతిని చట్టం తీసుకొస్తాం. ఈ ధరణి అనే తప్పుల ఒక స్కీమ్ని మేము బంగాళాఖాతంలో పడేస్తామంటూ కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే అన్నారు. దానికి సంబంధించినటువంటి మీకు ఇచ్చిన హామీలు కావచ్చు, నిండు సభలో మీ నారాయణపురం గ్రామ సమస్య గురించి కావచ్చు చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత కూడా మీ సమస్యలు అదే విధంగా ఉన్నాయని అనుకుంటారా? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నిజంగా ఇట్లనే ఉంది సార్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ముందు మేము ధరణిని బంగాళాఖాతంలో ఇస్తానన్నారు తప్ప ఆ వాక్యానికి అక్కడికే పరిమితం అయింది తప్ప భూభారతి వస్తే మీలాంటి సమస్యలు తీరుతాయన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మొన్న నిండు అసెంబ్లీలో పలాని నారాయణపురం విలేజ్ది ఇట్లా సమస్య ఉంది, వాళ్ళకి పరిష్కారం చేయాలి, మా ద్వారానే అవుతుంది. ఇట్లా ధరణిలో వచ్చినప్పుడు ఇట్లా కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా పడ్డది, మేము దానికి క్లియర్ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పినా కూడా రెవెన్యూ అధికారులు మళ్ళా జిల్లా కలెక్టర్ వీళ్ళు నిద్రమబ్బు విడట్లేరు. అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిన ఆ ఆదేశాలు బేఖాతారు చేస్తూ సరే అటు ఇటు మేము కొట్లాడి ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ మేము వస్తుంటే సరే మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారు ఎంజాయ్మెంట్ సర్వే చేయండి, వాళ్ళకి పట్టాలు జారీ చేయండి అన్న కూడా ఈ మహబూబాద్ కలెక్టర్ అజిత్ కుమార్ సింగ్ గారు పట్టించుకోవడం లేదు. సో దాని ద్వారా ఈ రెవెన్యూ వ్యవస్థ కూడా మాకు చాలా నిర్లక్ష్యంగా ఉండేది. 2017 నుంచి అంటే 2000 ధరణి పోర్టల్ భూప్రక్షాళన 2020 నుంచి ఇప్పటి వరకు రైతు బంధు 12 సార్లు రైతు బంధు కానీ రైతు బీమా కానీ మాకు ఏది దరి చేయలేదు. సో దీనివల్ల మేము ధర్నా చేయడానికి ఈ సచివాలయం ముట్టడించడానికి వచ్చాము. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు, అక్కడ ఉన్న గ్రామ శివార్లో సుమారు ఎన్ని వందల ఎకరాలు ఉండొచ్చు? 1827 ఎకరాలు. అది ధరణి వచ్చినప్పుడు దాంట్లో తండ్రి పేరు ఫారెస్ట్, భూమి యజమాని పేరు ఫారెస్ట్ అని పడ్డది. సో దాంతోనే అప్పటి ముఖ్యమంత్రి ఇది క్లియరెన్స్ కోసం ఒక జియో విడుదల చేశారు. ఆ జియోను మా ఎంపీటీసీ గారైన రవి నాయక్ కలెక్టర్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసి అక్కడ నుంచి అది అడవి అనేది డిలీట్ చేయించారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రజాప్రభుత్వం అనుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇప్పటి వరకు అది మాకు పాసిబుల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క భూమి సమస్య ఉండకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట చర్యలు చేపడుతున్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. ఎటువంటి ఒక రైతు కావచ్చు, చిన్న కారు రైతు కావచ్చు, పెద్ద కారు రైతు కావచ్చు, ఎటువంటి సమస్య లేకుండా మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దగ్గరుంటుందని చెప్పడం అయితే జరిగింది. అయితే దాంట్లో మీ సమస్య ఇంకా ఉండడం అనేది ఏ విధంగా చూస్తారు మీరు దాన్ని? చాలా ఘోరంగా ఉంది సార్ సమస్య. చెప్పాలంటే 2014 ముందు మాకు ధరణి వచ్చే ముందు మా భూములు మొత్తం పట్టా భూములు సార్. అప్పట్లో మేము బ్యాంకులో రైతు రుణాలు తీసుకున్నాం, అప్పట్లో సబ్సిడీ లోన్లు కూడా తీసుకున్నాం సార్. 2018 తర్వాత వచ్చినటువంటి ధరణి దానివల్ల కేసీఆర్ ప్రభుత్వం దానివల్ల మాకు భూములు మొత్తం ఫారెస్ట్గా మారినాయి సార్. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అప్పటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు, మా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు, అవి మొత్తం ఫారెస్ట్ కింద పెట్టారు సార్. దాని తర్వాత మళ్ళీ ప్రజా ప్రభుత్వం వచ్చింది సార్. ఈ ప్రభుత్వం అయినా చేస్తారని అనుకుని ఇప్పుడు కూడా ఈ దానికి కూడా పట్టదానికి అడవే ఉంది సార్, పట్టాదారు
పేరు కూడా అడవి ఉంది, మళ్ళీ నేచర్ ఆఫ్ ద ల్యాండ్ కూడా పట్టాని ఫారెస్ట్ అని ఉంది సార్. ఇప్పుడు కూడా మా రేవంత్ రెడ్డి మా మీద దయ చూపి మాకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుకుంటాం సార్. 15 విడతలుగా మాకు రైతు బంధు కోల్పోయాం సార్. మా నాన్న రైతులు మొన్న వచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా మేము కోల్పోయాం సార్. మా రైతులు మా అంటే 5,000 జనాభాకు గల మా నాన్నపురం సార్. ఇప్పుడు దాకా మాకు 1800 ఎకరాలు సార్ ల్యాండ్ మొత్తం 700 మందికి పట్టాలు వచ్చాయి సార్. మిగతా వాళ్ళకి అసలే రాలి సార్. వెంటనే మాకు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా, మీడియా ద్వారా. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పంటలు అమ్ముకోవాలన్నా కూడా అంటే తారు పాస్బుక్ ఎంత ఇంపార్టెంటో తెలిసినటువంటి మనం, అంటే ఇటు లోన్ కావచ్చు, ఇటు రైతు బీమా కావచ్చు, ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆ చిన్న చిన్న బీమాలకు సంబంధించినటువంటి కూడా ఎటువంటి మా రైతులకు అందడం లేదు. కేవలం పట్టా పాస్బుక్ ద్వారానే లింక్ అవ్వడం వల్ల ఇవన్నీ మేము కోల్పోతున్నామని వాళ్ళు వాపోతున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో అంటే దాదాపు 4.5 సంవత్సరాల నుంచి కావచ్చు, చనిపోయినా కూడా ఒక్కరికి కూడా రైతు బీమా రావడం లేదు. రైతు బంధు ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలు మేము అందరితో పాటు మేము నష్టపోయామంటూ ఇక్కడ రైతులు అయితే ధర్నాకైతే జరగడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క భూ సమస్య లేకుండా కూడా ధరణిలో జరిగినటువంటి మిస్టేక్స్ అన్ని, ఆ సమస్యలన్నీ భూభారతి పోర్టల్ ద్వారా మేమంతా పరిష్కరిస్తామంటూ పలు సమస్యల్లో కావచ్చు పలు సందర్భాల్లో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పటికీ మా సమస్య ఇంకా సమస్యగానే ఉంది. దీనికి అంత తొందరగా అయితే సమస్య మాకు ఎంత తొందరగా సమస్యని మమ్మల్ని పట్టించుకుంటారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకి ఎన్నిసార్లు మేము వినతి పత్రం అందించినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు దీన్ని నీరు గారుస్తున్నాం అన్నట్టుగా రైతులైతే వాపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మాకు ఎటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పంట నష్టం కావచ్చు, కేవలం మేము పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకోవాలన్నా కూడా రైతు ఒక పట్టా పాస్బుక్ తో లింక్ చేయడం వల్ల మేము దాన్ని కూడా కోల్పోతున్నామని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే వాళ్ళ వాపోతున్నాం అయితే జరిగింది. చూడాలి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పంట ఫసల్ యోజన, కిసాన్ యోజన అటువంటి అన్ని సంక్షేమ పథకాలు కేవలం దాంతో లింక్ అవ్వడం వల్ల ఇటువంటి మిస్టేక్స్ జరగడం వల్ల వాళ్ళు లాస్ అవుతున్నారు, మేము మోసపోతున్నాం అని అంటున్నారు. ఇప్పటికైనా మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు నిద్ర లేచి వాళ్ళకు సమస్యకు పరిష్కారం ఇస్తారా అనేది చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.